వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన వాయు. బీసీలకు 33% పైగా రిజర్వేషన్లు. స్వచ్ఛ ఆటో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాజాగూడలో విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి అంటూ ఆరోపణలు. I am Alvar J. Vardaraj, Executive Director and COO at LG Equipments. And I'm very happy today to announce the launch of the Vayu brand of air compressors, accessories and products. We are using the Vayu brand to target the MSME sector to support them with their manufacturing needs as they build their production and their business ambitions. We are very excited to support the MSMEs in their journey with practical engineering, dependable performance and lowering the overall cost of ownership, but most importantly with trust-based responsive service. We're very excited for the partnership and the support that you've brought us, and we're hoping that over the course of this year we're able to build the brand across India and bring on more and more customers across our key industries to the Vayu brand. Thank you very much for your time and attention. ముందుగా పాత్రికేయ మిత్రులకి నా నమస్కారాలు. అలాగే గుడివాడ నియోజకవర్గ పట్టణ కమిటీ నాయకులకు, అలాగే వీరమహిళలకు, కార్యకర్తలకు నా నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టిన కారణం ఏంటంటే, బీసీలకు రాష్ట్ర గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం ఒక స్థానిక ఎన్నికల్లో అంటే అర్బన్ కానివ్వండి, అలాగే పంచాయతీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల ఈ ఎలక్షన్స్ సందర్భంగా బీసీలకు పెద్దపీట వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాగే అంటే అర్బన్లో 33.3%, అలాగే పంచాయతీలకు వచ్చేసరికి గ్రామీణ స్థాయిలో 34% ఇట్లా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దీనికి గాను మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వైసీపీ హయాంలో మా బీసీలని ఒక ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు తప్ప మాకు బీసీలకి సంక్షేమ పథకాలు ఏమీ చేయలేదు. అలాగే వైసీపీ గవర్నమెంట్లో ఏ విధమైన అంటే ఒక ఎలక్షన్లో అంటే మాకు ఓటు బ్యాంక్గా వాడుకోవడం తప్ప వేరే విధంగా మాకు ఇచ్చేయలేదు. అలాగే వైసీపీ హయాంలో మాకు అన్యాయం జరిగింది బీసీలకి. అలాగే ఇప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేస్తుంది. అలాగే మాకు ఏదైనా ఇప్పుడు ఈ రోజున బీసీలకి రాజ్యాధికారి కోసం పెద్దపీట వేస్తుంది. అలాగే మా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన కూడా మా బీసీలకి సమన్వయం చేయాలని, అలాగే ప్రతి ఒక్క కులాలకి కూడా ఆయన సమన్వయం చేయాలని ఆయన కోరుకుంటూ, అలాగే మా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా బోరగడ శ్రీకాంత్ గారికి కూడా మా బీసీ వర్గ నాయకుల తరఫున, కుల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా మీకు మాట్లాడే బాధ్యత లేదా? మీరు మాట్లాడాలా, ప్రజల పక్షాన మాట్లాడాలా, కార్మికుల పక్షాన మాట్లాడాలా. కానీ ఒకే ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన చేస్తామంటే ఇది ఎక్కడ దొరిచేయమండి? ఇది ఎలా? నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో కూడా ఈ SWM రూల్స్ ఏం చెప్పింది న్యాయ నిపుణులతో చర్చించి ఒక కమిటీ వేసి మీరు ఎలా కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఏంటంటే SWM రూల్స్ సెంట్రల్ ఇచ్చిందంటున్నారు. మరి SWM రూల్స్లో ఏమని ఉందంటే ప్రైవేట్కి ఇవ్వమని చెప్పలేదు. ఎక్కడ కూడా ప్రైవేట్కి ఇవ్వమని చెప్పలేదు. కానీ వాళ్ళు ప్రైవేట్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 2009లో గ్రేటర్ హైదరాబాద్కి రామ్కి ఒక ఒప్పందం జరిగింది 2009లో. మళ్ళీ 2009-2020కి 18 సంవత్సరాల కాలంలో రామ్కి ఏనాడు కూడా ఎక్కడ చెత్త తీయలేదు మళ్ళీ అగ్రిమెంట్ ప్రకారం కూడా. మరి అలాంటి వాళ్ళకి 18 సంవత్సరాలు ఏం నోటీస్ ఇష్యూ చేశారు? వాళ్ళ అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? ఇలా కరోనా సమయంలో ఎందుకు భయపడేది రామ్కి? ఇలా కరోనా సమయంలో కూడా వాళ్ళ సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కూడా అడగలేదు కదా. మరి తక్షణమే
రామ్కీతో జరిగిన ఒప్పందం కూడా రద్దు చేయాలి. ఎస్డబ్ల్యూఎం రూల్స్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అందులో ప్రత్యేకంగా ఎవరికి కూడా ఇవ్వమని చెప్పలేదు కాబట్టి కార్మికులకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కార్మికులకు అవకాశం ఇవ్వండి, వాళ్ళకి శిక్షణ ఇవ్వండి, వాళ్ళ జీవితాలని చీకట్లోకి తెలియకుండా వాళ్ళ జీవితాలకు ఒక మార్గాన్ని చూపించండి. ఎందుకంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇక్కడ అంతా డే స్కాలర్స్, హాస్టలర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్ అందరూ ఉన్నారు. డిప్లొమా స్టూడెంట్స్ వీళ్ళంతా. సో వీళ్ళది ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ బోర్డులో మెర్జ్ చేయడం వల్ల వాళ్ళ లాటరల్ ఎంట్రీస్ అనేవి రద్దు చేయబడతాయి. వీళ్ళకి లాటరల్ ఎంట్రీస్ అంటే వీళ్ళు డిప్లొమా 3 years చేస్తారు కాబట్టి వీళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లోకి వీళ్ళకి ఎంట్రీ ఉంటుండే. ఇప్పుడు ఈ YISGలోకి మార్చడం వల్ల ఆ లాటరల్ ఎంట్రీ అనేది ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అంతా అఫోర్డబుల్గా వీళ్ళు 15,000 ఫీజుతో పాటు ఒక 2,500 డెవలప్మెంట్ ఫీ కట్టి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్లో వీళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇది YISG కింద మెర్జ్ అయితే వాళ్ళ ఫీ హైకు 40,000 నుండి 50,000 వరకు యాన్యువల్లీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కార్పొరేటరీకరణ మేము శక్తిని రద్దు చేయాలని, జియోని వెనక్కి తీసుకోవాలని, ఈ పాలిటెక్నిక్ టెక్నికల్ డిపార్ట్మెంట్లోనే ఉండాలి అని, SBTTని రద్దు చేయొద్దని మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఒకటే డిమాండ్, శక్తి వద్దు, జియోని జియోని వెనక్కి తీసుకోవాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.